వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజలకు ప్రభుత్వం నుండి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి పలు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. పెన్షన్లు, రోడ్లు, జొన్న కొనుగోలు తదితర సమస్యలపై పలు అర్జీలు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, పోలీసులు బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో శుక్రవారం నాడు అక్కడున్న ప్రజలు ఏదైనా సమస్యలతో బాధపడతా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కలిసి ఆ సమస్యల పరిష్కారం కోసం వారు అక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వమన్న మేరకి ఇది 4వసారి ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసుకొని వారి యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 25 పిటిషన్స్ వివిధ రూపాల్లో నియోజకవర్గం నుంచి రావటం జరిగింది. ఈ కాకుండా డొంక రోడ్లు వీటి గురించి ప్రత్యేకంగా అడగటం జరిగింది. అదేవిధంగా జొన్నల గురించి కూడా అడగటం జరిగింది. ఖచ్చితంగా రోడ్లు మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి రోడ్లు ఎక్కడ అవసరమైతే అక్కడ వేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. లేకపోతే మిగతా ఈ యొక్క విజ్ఞాపన పత్రాలు కదా, పెన్షన్లు, పోలీస్ కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి మరి ఇది ఒక నష్టంగా నేను పరిగణనలో తీసుకుంటా ఉన్నా. ప్రజా సమస్యల్ని పోలీసు వారు స్పష్టంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే రకంగా భావించకుండా పేదవాడికి అన్యాయం జరుగుతుందనే భావన రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది అని చెప్పి సవినయంగా మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా జగనన్న కాలనీలో ఇల్లు కడతానని చెప్పి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టకుండా ఉన్న సందర్భాన్ని కూడా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమీ చేయట్లేదని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వెంటనే తక్షణమే కేసు కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజున ఈ యొక్క వైట్ కార్డు హోల్డర్స్ కానీ అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్, సిఎంఆర్ఎఫ్ సంబంధించిన అంశాలు కానీ వీళ్ళన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని అందరికీ తగు న్యాయం చేసే కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రతి వారం కూడా శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటాం. తెనాలి మున్సిపల్ కార్యాలయ తరలింపు ప్రక్రియ శరవేగంగా జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. మున్సిపల్ కార్యాలయాన్ని మార్కెట్ కాంప్లెక్స్ లోకి మార్చనున్న నేపథ్యంలో శుక్రవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నదని, ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం కూడా తెలపడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా మార్కెట్ కాంప్లెక్స్ లోకి కార్యాలయాన్ని తరలించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జూన్ నాటికి కార్యాలయాన్ని తరలించాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పనులను వేగవంతంగా చేస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, పలువురు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ ఆ బిల్డింగ్ది టైం అయిపోతానా గత కౌన్సిల్లో కూడా మేము కౌన్సిలర్ సభ్యులందరం ఆ
ఆమోదించి అక్కడి నుంచి ఎదురుగున్న మార్కెట్లోకి రావాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా మన మినిస్టర్ గారు వచ్చి కూడా ఇమ్మీడియట్గా మీరు అది ఎక్కడ ఈ బిల్డింగ్లో ఎక్కడైతే ఉన్నారో ముందుల మున్సిపల్ ఆఫీస్ అట్లా దాని టైం అయిపోయింది కాబట్టి అది ర్యాలీ పడుతుంది కాబట్టి జాగ్రత్త కోసం ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసి అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, అలానే ప్రతి ఒక్కరు మన ఆఫీసు ఎక్కడ ఎలా ఏర్పాటు ఉంటే బాగుంటుందని చెక్ చేసడానికి రావడం జరిగింది. అందులో భాగంగా చూసి త్వరలోనే ఈ బిల్డింగ్ మన కౌన్సిల్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కౌన్సిల్ వారు మున్సిపల్ ఆఫీస్ బిల్డింగు పాతది అయిపోయింది, దీని ప్లేస్లో ఏదైనా కొత్తగా కట్టుకోవాలని చెప్పారు. దానిలో భాగంగానే రకరకాల సర్చన్లు ఉన్నాయి. లాస్ట్ మంత్ నాడు జరిగినటువంటి రివ్యూలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారు రివ్యూ చేస్తూ మున్సిపల్ ఆఫీసు కూడా పాతది అయింది కాబట్టి న్యూ బిల్డింగ్ రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వేరే లొకేషన్ ఒకటి ఐడెంటిఫై చేశారంటున్నారు, దాంట్లోకి షిఫ్ట్ అవ్వండి. దీని కార్యక్రమం చూడవలసి ఒక ఇది సూత్రప్రాయంగా చెప్పారు. దానిలో భాగంగానే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మార్కెట్ ఏదైతే ఉందో ఎంజిఎం మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీంట్లో 2 ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ఆఫీస్ అందరూ ఆల్ వింగ్స్ అండ్ అందరూ కూడా దీంట్లోకి షిఫ్ట్ అయిపోతే కనుక ఆ బిల్డింగ్ అంతా కూడా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అనేసి దానికి అనుగుణంగా ఈరోజు చైర్పర్సన్ గారు, నేను, మా ఇంజనీర్సు, ఇతర అధికారులు రావటమైంది. ఈ 2 ఫ్లోర్లు అన్ని విషయాలు గమనించడమైంది. ఏ సెక్షన్స్ ఎక్కడ ఉండాలి, ఏ ఆఫీసర్ ఎక్కడ కూర్చోవాలనేటువంటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ల కోసం ఈరోజు వచ్చాం. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశ్రీడి సాయిబాబా మందిరం గోమాత గోశాలలో భారత సైనికుల విజయాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో శుక్రవారం గోవులకు శ్రీమంతం వేడుక, గోపారాయణం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచన, పంచగవ్య ప్రాసన, గోమాతకి పంచామృతాభిషేకం, శాంతి హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. 3 గోమాతలకు సీమంతం, దంపతి పూజ నిర్వహించారు. గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు, రాధిక దంపతులు పూజలు జరిపారు. మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ పాతూరి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో మన యాత్రికులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతిచర్య ద్వారా ఉగ్రవాదులకు బుద్ధి చెబితే తిరిగి పాకిస్తాన్ మళ్లీ నేడు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లలో దాడులకు పాల్పడుతుందన్నారు. భారత సైన్యానికి కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా ఉండాలన్నారు. మన వేదాలలో గోమాతకు పవిత్రమైన స్థానం ఉందన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సైన్యం ఒక తాటిపై ఉండి వారికి ఆత్మస్థైర్యం కలిగించేలా ఉండాలని గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భారత సైన్యం ప్రస్తుతం విజయం సాధించిందని, మరలా విజయం సాధించాలని భగవంతుడు సైన్యానికి ఆయురారోగ్యాలు కలిగించాలని ఆయన అన్నారు. ఈ రోజున పెదవడ్లపూడిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం, అదేవిధంగా గుంటూరు జిల్లాలో గోమాతకు సంబంధించి ఒక శ్రీమంతం కార్యక్రమం కానీ, అదేవిధంగా అభిషేకం, యజ్ఞం, ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం 8 గంటల దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు జరిపించడం జరిగింది, 5-6 గంటలు. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే గత వారం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఏ విధమైనటువంటి టెర్రరిస్టులు మన టూరిస్టుల మీద అటాక్ చేసి మన అమాయకులైన ప్రజలను చంపారు. దానికి మన భారతదేశం మోడీ గారు ఏదైతే టెర్రరిస్టులని మట్టుబెట్టాలని వాళ్ళ మీద అటాక్ చేస్తే ఆ పాకిస్తాను మళ్ళీ ఈ రోజున మన భారతదేశం మీద పంజాబ్లో కొన్ని సిటీస్లో కానీ, రాజస్థాన్, గుజరాత్లో అటాక్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. అందుకనే మన సైన్యం అంతా కూడా మన భారతదేశంలో అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఇవాళ సైన్యానికి వెనకాల నిలబడాలని, మనం అందరం కూడా ఉన్నా కూడా మనకి దైవం అనేది సంకల్పం అనేది మనకు అవసరం.
తెనాలి ఐతానగర్లోని శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాళ్ల తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7 నుండి మొదలయ్యి 11వ తేదీతో ఈ మహోత్సవాలు ముగినున్నాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా 3వ రోజు గుమ్మడి సిడి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. 10వ తారీఖు జలబిందెలు, పాప వేషధారణ, పూల కప్పెర, 11వ తేదీ పొంగళ్లు, మొక్కుబళ్లు, పసుపు బండ్లు, కరెంటు ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మేకసిడి మహోత్సవం, గంపసిడి మొక్కులతో ముగుస్తాయని, ఈ తిరునాళ్ల మహోత్సవంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కనెగంటి వెంకటరత్న ప్రసాద్, కనెగంటి భాస్కర్ తెలిపారు. పట్టణ నాజర్పేటలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థానం 85వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రతిరోజు పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పూజ కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు తురగా నాగరాజ్ శర్మ తెలిపారు. కార్యక్రమాలను తురగా సాయి వరద్వాజ్ శర్మ, కాకునూరి శివసూర్య కుమార్, మురళీకృష్ణ పర్యవేక్షించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సంకావరకోట దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు 85వ వార్షిక మహోత్సవములు ఇవాళ నుండి అనగా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా నిర్వహించడకు దేవస్థానం వారు నిర్ణయించి ఉన్నారు. దాని సందర్భంగా ఇవాళ రోజున ఉదయం స్వామివారికి 6:30 అభిషేకము, తదన అర్చన పూర్తి చేసుకొని సాయంత్రం 6 గంటలుగా స్వామివారికి అష్టోత్తరనామ పూజ, 6:30 నుండి జానపద నృత్య ప్రదర్శన, కూచిపూడి, భరతనాట్యం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే 13వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా 8వ తారీఖు, 9వ తారీఖు, 10, 11, 12, 13 వరకు కూడా ప్రతిరోజు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.